ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళ వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడానికి రంగం సిద్ధమైంది. అక్రమ తవ్వకాలకు సంబంధించిన దస్త్రాలను ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. 6 కంపెనీలతో పాటు ORR సమీపంలో ఉన్న క్రషింగ్ యూనిట్లపై సిఐడి విచారణ చేపట్టనుంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించగా తాజాగా మంత్రివర్గ సమావేశంలోనూ దీనిపై చర్చించారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టిన 6 సంస్థలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అనుమతి లేకుండా కార్యకలాపాలు నిర్వహించిన క్రషింగ్ యూనిట్లపై సిఐడి విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను మైనింగ్ శాఖ సిఐడికి అందజేసినట్లు సమాచారం. ఇందులో కరీంనగర్, పెద్దపల్లి, గంగాధర, రాఘవపురం, ఉప్పల్, జగిత్యాల ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ నిర్వహించినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసినవి ఉన్నట్టు సమాచారం. డిమాండ్ నోటీసులు ఇచ్చినా కోట్ల రూపాయల రాయల్టీ చెల్లించనివి, ఎక్కువ రవాణా చేసి తక్కువ చూపినవి, లీజు ప్రాంతాన్ని దాటి అక్రమ మైనింగ్ చేయడం, తప్పుడు రవాణా పత్రాలు చూపడం, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టిన సంస్థల వివరాలు ఉన్నట్లు తెలిసింది. అనుమతి లేకుండా క్రషింగ్ యూనిట్లు నిర్వహించడంపై గత అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరగడంతో 2014 నుంచి ఇప్పటి వరకు అక్రమ మైనింగ్ పైన, క్రషింగ్ యూనిట్లపైన విచారణకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపైన చర్చించి సిఐడి దర్యాప్తునకు అవసరమైన వివరాలను పంపాలని సంబంధిత శాఖను ఆదేశించగా మైనింగ్ శాఖ వివరాలను సిఐడికి పంపినట్లు తెలిసింది. 2020-24 మధ్యలో ORR చుట్టుపక్కల 30కి పైగా క్రషింగ్ యూనిట్లు నడిచేవని, 2024-25, 2025-26లో మైనింగ్, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంయుక్తంగా పరిశీలించి అక్రమంగా నడుస్తున్న 20కి పైగా యూనిట్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎక్కువ భాగం మైనింగ్ లేదా పీసీబీ నుంచి అనుమతులు లేకుండా నడిచినట్లు పేర్కొన్నారు.